అమ్మ సాక్షాత్తు పరదేవతాస్వరూపిణి అయి ఉన్నది. సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త మూడు కలిసి ఒకటిగా నిలబడినప్పుడు జ్యోతిస్వరూపంగా ఏ పరబ్రహ్మం ఉంటుందో అదే స్త్రీ స్వరూపంగా కూడా నిలబడుతుంది. అది సనాతన ధర్మం యొక్క ప్రత్యేకత. అందుకే మీరు చూడండి, అమ్మని ఆరాధించడం అనేది సనాతన ధర్మంలో అత్యంత ప్రధానమైన విషయం. వేదం చదువుకోవడమో, సంస్కారమును పొందడమో, ప్రతిరోజు వేదాధ్యయనం చెయ్యడం, ఇటువంటివి చేసేవాళ్ళు గాయత్రి అన్న పేరుతో అమ్మవారిని ఉపాసన చేస్తారు. ఇంకా బాగా జ్ఞానమును పొందాలి, నిత్యానిత్య వస్తు వివేకం తెలుసుకోవాలి, నాకు ఆ జ్ఞానము చేత మళ్ళీ పుట్టవలసిన అవసరం పోయి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందాలనుకున్న వాళ్ళు శారదాస్వరూపాన్ని ఆరాధన చేస్తారు. నాకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంగా సంపత్తి కావాలన్నవాడు లక్ష్మీస్వరూపంగా ఆరాధన చేస్తాడు. శక్తి కావాలన్నవాడు పార్వతీదేవిని ఆరాధన చేస్తాడు. ఏమీ తెలియనటువంటి వాడు కూడా పోలేరమ్మ, మరిడమ్మ, తలుపులమ్మ ఇటువంటి పేర్లతో గ్రామదేవతగా ఆరాధన చేస్తారు. ప్రతి ఊరికి కూడా అధిష్టాన దేవతగా అమ్మవారు ఉంటుంది అన్న విషయం రఘువంశంలో ఆ రామచంద్రమూర్తి యొక్క కుమారుడైనటువంటి కుశుడు అయోధ్యానగరాన్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు అయోధ్యానగర అధిష్టాన దేవత స్త్రీ స్వరూపంలో ప్రత్యక్షమై ఇంతకాలం ఇక్ష్వాకు వంశం పరిపాలన చేసిన రాజధాని విడిచిపెట్టి వెళ్ళిపోతావా, వెనక్కి వచ్చేసేయమని పిలిచింది. అందుకే ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయే ముందు ఎవరికి నమస్కారం చేస్తారు అంటే ఊరి అధిష్టాన దేవతకి నమస్కారం చేస్తారు.